reports generally. W for workflow. W for workflow. I did not tell you. Workflow. W for workflow. Okay. Yes. What is the use of forms? Forms. So, yes, sir. Generally in SAP we have standard forms, sir. Different kind of forms, such as purchase requisitions, purchase orders, goods receipts, and payment completion forms. So, which are actually standard in there. But if the client requires in a different format, we need to work according to their. Why do we need form? Why do we need form? The form is to let know people such few transactions have been completed and few transactions have been raised to publish it in a printed way, sir. And to transform the information also, we actually create the forms. Simply to print any document, we use forms in SAP. Yes, sir. Yes, correct. Simply to print documents. Yes, sir. To print document information or to print documents, we Yes, use sir. forms. Yes. What is interface? Interface. Interface. Yes, interface. So integrating with the modules, if I'm not correct. I forget it, sir, actually. Okay, no problem. See, basically గా క్లాస్ ఇది నీ ఒక్కని కాదు, ఎంటైర్ క్లాస్కి చెప్తున్నాను. క్లాసెస్ స్టార్ట్ అయిన కొత్తలో ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎవ్రీ డే we need to learn all those information. ప్రతిరోజు నేర్చుకున్న కొద్ది మాత్రాన్నైనా ప్రతిరోజు చదవాలి. సో ఆఫ్టర్ 1 వీక్ 10 డేస్ ఏమవుతుంది, పేపర్లో 50 మన నోట్బుక్లో 15-20 పేజెస్ అవుతాయి. 20 పేజెస్ ఒకేసారి చదవడం వీలు కాదు. అప్పుడు ఏమనుకుంటాం, ఓకే ఈ క్లాసెస్ అన్నీ అయిపోయి ఈ సండే రోజు మొత్తం కూర్చుంటా, సండే పొద్దున కూర్చొని మార్నింగే పొద్దున 6 గంటలకి కూర్చొని సాయంత్రం వరకు మొత్తం కంప్లీట్ చేస్తా, ఇప్పుడైతే ఓన్లీ నోట్స్ రాసుకుంటా అనుకుంటాం. ఇలా సండే వచ్చేసరికి ఏమైతే తెలుసా, మన ఫ్రెండ్ పిలుస్తాడు, లేకపోతే టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది, ఫంక్షన్కి వెళ్తాము, లేకపోతే ఇంటికి ఫ్రెండ్స్ వస్తారు. ఎర్లీ మార్నింగ్ మన ఇంట్లో వాళ్ళు లేదా 6 అవుతుందంటే ఇవాళ కూడా లేవాలి నా 6కే, కొద్దిగా లేట్గా లేస్తా అనుకుంటాం. 7:30, 8 o'clock లేస్తాము. 7:30, 8 o'clock నిద్ర లేవగానే బ్రష్ చేసుకుంటాము, ఆకలి అవుతుంది, తింటాము, తినగానే మళ్ళీ నిద్ర వస్తుంది, పడుకుంటాము. మళ్ళీ సడన్గా 3 గంటలకు 4 గంటలకు లేస్తాము. అబ్బా ఇదంతా చదవాలి కదా, నేను చదవలేదు అని 4 గంటలకు మొదలు పెడతాము. ఇన్ని రోజులు చదవడం అలవాటు లేదు కాబట్టి 1 hour 2 hours చదవగానే బోర్ కొడుతుంది. లేకపోతే టీవీలో మంచి సినిమా వస్తుంది, లేకపోతే పక్కకు మొబైల్ ఉంటుంది, మొబైల్లో బ్రౌజ్ చేస్తుంటే ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో మంచి సినిమా కనబడుతుంది, ఆ సినిమా చూసుకుంటూ ఉంటాం. అంతే. ఇక మళ్ళీ ఏమనుకుంటాం తెలుసా, ఎర్లీ మార్నింగ్ మండే ఇప్పుడైతే ఇట్లయితే కాదు కానీ నెక్స్ట్ సండే నుంచి ఖచ్చితంగా చేయాలి అసలు అనుకుంటాము. నెక్స్ట్ సండే వరకు 15 పేజెస్ కాక కాస్త 25-30 పేజీలు అవుతాయి. ఆ సండే కూడా మనం చదవం. ఇంకా ఇంతలోగా ఏమైతుంది తెలుసా, ఎస్ఏపి కోర్సు దగ్గరికి పడుతుంది. ఎస్ఏపి కోర్సు 30% అయిపోతుంది. సార్ అనుకుంటాడు నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్లోగా చెప్పేశాను కదా, ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్గా చెప్తాను అనుకుంటారు. ఆ ఫాస్ట్గా చెప్పేది మనకి ఏమీ అర్థం కాదు. అప్పుడు ఏమనుకుంటాము, అయితే మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి, సార్ నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి విందాం అనుకుంటున్నా సార్, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని అడుగుతాము. ఇది ఫస్ట్ ఆప్షను. లేకపోతే ఫ్రెండ్స్ చెప్తారు, అదే ఈ ఎస్ఏపీని పట్టుకొని ఎన్ని రోజులు ఉంటావు, వెళ్ళి బీపీఓ జాబ్కో లేకపోతే కాల్ సెంటర్ జాబ్కో జాయిన్గా 15,000-20,000 ఇస్తుంది నెలకి, స్టార్టింగ్లో అంతకన్నా ఎక్కువ వస్తాయి, నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి, దాంట్లో జాయిన్ అవుతాయి అని అంటారు. సో వీ షుడ్ నాట్ డైవర్ట్ అవర్ సెల్ఫ్. నేను మీకు ఎవరికి నోట్స్ ఇవ్వలేదు బేసికల్గా. అట్లీస్ట్ మీరు విన్నది ఏదైతే విన్నారో అది నోట్ డౌన్ చేసుకొని ఇంటికెళ్ళి ఊరికే ఆ పేజెస్ అట్లా తిరిగేసినా కానీ బాగుంటుంది. ఓకేనా. ఈరోజు నేను
సార్ తోటి నేను నోట్స్ షేర్ చేశాను ఇప్పటివరకు మనం ఏమేమి నేర్చుకున్నాం అనేది. అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ ఆ నోట్స్ అన్ని ఒకసారి చూడండి. మీది ఏమి బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ యూ నీడ్ టు హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. ఇన్ టుమారో వన్స్ యూ జాయిన్ ఇన్ ద కంపెనీ, you are with client, okay, the client may ask you, sir, we have one Azure system. Whenever we have Azure system, whenever invoice is generated, that invoice information we should move to Azure system. What we have to do అని మనల్ని అడిగినప్పుడు మనం ఏమని చెప్తాము? ఏమో నాకు తెలియదు, నేను ఇప్పుడు మొన్ననే జాయిన్ అయ్యాను కంపెనీలో, నాకు అసలు SAP ఎక్స్పీరియన్సే లేదని చెప్తామా? We cannot say that one. We should say, yes, in SAP, we have a possibility to move the information or transactions from one system to another system with the help of IDOC. అని చెప్పేసి వచ్చి మన టీమ్ లీడ్తో డిస్కస్ చేసి, అబాప్ టీమ్ లీడ్తో డిస్కస్ చేసి ఒక IDOC కోసం ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డెవలప్ చేయాలి. కానీ నేను ఇప్పుడే వచ్చాను, నేను అప్పుడు చదువుకోలేదు అని చెప్తే బాగుండదు. ఓకే, సో ఎస్, ఐ మే రిక్వెస్ట్ వన్ మోర్ పర్సన్. Thank you, sir. Okay, thank you. I may request one more person to come into the system and explain what did you understand in ABAP so far. Morning, sir. Yes, good morning. This is Naresh, sir. Okay, so మీరు కూడా ఎలా అంటే నాతో మాట్లాడుకున్నట్టు కాకుండా ఎంటైర్ క్లాస్తో మాట్లాడినట్టుగా చెప్పండి. ఓకే, yes, please continue. Can I begin with layers, sir? Okay, first of all, hi friends. Today we will discuss about ABAP. It is a programming language which is used in SAP particularly. It can be used to write a program and make it used for different applications for module purpose. So the full form of ABAP is Advanced Business Application Programming, and it contains of 3 layers. That is a presentation layer, application layer, and then a database layer. Here the layers, the ABAP programmer, what we do is that whenever a client requests a request to fetch some data, ABAP will take that request from a client, that is from a presentation layer. It can be processed at application layer, and then comes to a database layer. Then he retrieves the data from database, and then again it will be processed at application, and then goes to finally presentation layer. This is the process which happens, and for that ABAP will develop a program to make all this transact. So that is the thing which will happen, and then there is another concept which is linked with this ABAP programmer. That is the main purpose or a job he is going to do will be given in a single word, that is RISE, which contains of a report, interfaces, conversions, and then enhancements, forms, and then workflows. So when we come these things, we can say that reports. Reports means in general, programmer writes a report which will which will be in the format of rows and columns. In generally, report content, even we can say that a progress report will be there. In that we will see subjects and then marks related to them. So like that, we have programmer will also create some report which will contain like these columns and rows kind of data, which will indicate the output. Whenever a client requests such a output, ABAP will create such program and then implement that program so that the client can understand and take the proper decision based on that report. That is the purpose of a report.
And then coming to interfaces. Interfaces comes into existence when we want to pay to the vendor. If there is a situation that we want to pay to the vendor, there we have to generate some IDOCs, interface document. What the purpose of IDOCs are that in general, when we give payment in our SAP system, it won't be linked with the bank. Actually, it will happen in our system only, but it is not going to happen in the bank account. So for that purpose, we have to give some information to the bank to make that payment. So it will be done through IDOCs. So that IDOCs will be created by the ABAP. It's also program-based interface. And then coming to conversion, conversions comes into existence when there is a need of moving some legacy system data to SAP system. So that is the main function. So for that purpose also we have to program, coming to ABAP, have to develop some programming which can take that input data and then migrate, bring the data into the SAP. For that purpose, programming can be created. And then enhancement. Enhancement, there itself indicates that we are going to add some additional feature. For that purpose, ABAP is able to create such a programming which can bring that enhancement also. So it is a great thing. ABAP having that more knowledge which a SAP company itself having that. So he is a part of SAP program. So that's a great thing. And then coming to forms, forms are in general. Yesterday we got some class from Kanu sir regarding the APP, automatic programming, payment programming. In that also there is a thing we can see there at payment time. Payment time. At that time also we can see that forms also. In that form, what we give the bank details of the vendor and then the bank details of the company, which is used to pay, to do the payment also. All these details, bank details and then currency details. All these details will be can be seen from this form. Based on this form, IDOCs can be linked and then output can be generated to the bank. So those are forms. And then next one, workflows. Sir, workflows we are not aware of that, sir. We missed workflows from you, sir. Yes. Even W means workflow that I told today itself. Okay. That is a very small thing, and I will explain in the session. Okay. Fine. Excellent. You are going. Yes. Thank you. చాలా అంటే చాలా బాగా చెప్పారు. Keep it up. And one more thing, guys, don't stick into the only classroom notes. Don't stick to the only classroom notes. It is like first you complete the classroom notes. For example, I am teaching you about reports. Once the report topic is completed, go to online and search about the reports. What is SAP ABAP reports? What are the features of SAP ABAP reports? How many types of reports? Like this you search and you will get different blogs from SAP and you go through that blogs. Don't stick to only classroom notes, at least for SAP ABAP. That is I am suggesting. Okay, fine. I am just sharing my screen. Okay. Before going to further, anybody has any doubts? No, sir. Yes. And can someone tell me what is the transaction code to create a ABAP report? Transaction code to create SAP ABAP report. SC38. SC38. Excellent. What's happening here?
Okay. Yesterday we have seen what is a program. Program means a group of meaningful instructions. And what is instruction? An instruction is a group of keywords, variables, operators, and operands. Okay. Operators are the symbols used to perform some operation on data object in ABAP language. At least one space must be provided in both sides of every operator. Okay. Operator ante example. I have given the examples of operator here. Plus is one operator, minus is operator, multiplication is operator. It is a spelling mistake. Exponential. This is exponential. Exponential is the operator. Division is operator. Remainder of division of two numbers is the operator. Okay. For example, if we want to add two numbers, generally what we write 3 plus 2 is equal to 5. Here plus is the operator. Okay, if you want to multiply two numbers, 3 into 2 is equal to 6. Here multiplication into is the operator. In first example, when we write 3 plus 2, here plus is the operator as well as the is equal to also operator. In this example, multiplication into is the operator as well as is equal to also operator. I think I need to use thick pen. Yes. Here plus is the operator as well as the is equal to is the operator. Okay. Guys, tell me, am I audible? Yes, sir. So everybody is seeing my screen, right? Yes, sir. We are seeing the PPT arithmetic operators, right? Yes, sir. Okay. Arithmetic operators. So we have seen like plus is the operator and is equal to also operator, minus is the operator, into is the operator, divided by is the operator, and mod also operator. So same expression we can give in the statement form also. If we want to write P is equal to M, if we want to write P is equal to M, we can write move M to P. If we want to write N plus M, we can write add N to M. Like this, we can use operators in SAP ABAP. Okay, we are seeing a instruction is a group of keywords, variables, operators, and operands. So we are learning about operators. Operators are the symbols used to perform some operation on data object. Okay, here symbol plus symbol is equal to symbol minus into divided by all these are the symbols. The same symbols we can write in the statement form. For example, to add two numbers, we can write add n to m. So remaining, these are the examples. Okay. The same way we have relational operators. Relational operators in general language. What is the relation means? Relation means. Can somebody tell me in Telugu what is the relation? He is elder than me. He is younger than me. He is my manager. He is my team leader. He is my brother. Okay. So we are saying is. We are using is. So is my brother, my sister. He is younger. He is yes. So generally, those are the relations. In ABAP, in SAP ABAP, in any other programming language, we have some relation operators. Those are less than, greater than, less than or equal, greater than or equal, equal or not equal. For example,
the value of A is equal to 3 and value of B is equal to 3, then we can say A is equal to B. For example, 3 is less than 4, 5 is greater than 2, 10 is equal to 10. So these are the relations. Okay. So I have given few examples here. So for less than, we can use symbol here. We can use less than symbol, or we can write LT. For example, for greater than, we can write greater than symbol, or we can write GT. So for less than or equal to, we can use this symbol less than and equal, or we can use LE. For greater than or equal, we can use greater than or equal, or we can use GE. For is equal to, we can write is equal to, or we can write EQ. For not equal, we can write greater than and less than symbol, or we can write AE. So all these operators are we are going to use in the program. When we write some program, we are going to use this one. For example, if you want to do subtraction of two numbers, for example, we can write A is equal to 5 and B is equal to 3, then we can do A minus B. But in the same way, I am taking A is equal to 3 and B is equal to 5. I cannot do A minus B because A is equal to 3 and B is equal to 5. That means A is less than B. When A is less than B, we cannot do A minus B. We can do only B minus A. So before doing the calculation, we need to compare those values. Which one is bigger? A is bigger or B is bigger? To make it happen, to compare that one, we use the relationship operators. So we can say relational operators. Okay. And one more thing here, logical operators. So logical operators, for example, if one person needs to pass in the exams, he needs to get 35 marks in Telugu, Hindi, English, Math, Science and Social, right? He should pass in Telugu, he should pass in Hindi and English, Math, Science, Social. That means if one person has to complete his certification, has to pass in exams, he has to pass all the subjects. That means that time we use AND operator. And one more example. For example, if I want to go to tour, I need 1,000 rupees. If my mother gives 1,000 rupees or my father gives 1,000 rupees, I can go to tour. If my mother gives 1,000 rupees and my father also gives 1,000 rupees, I can go to tour. So this is the example of R. And we have some more logical operators. CO means contains only, CA means contains any, CS means contains string, and CP means shoots pattern. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చా నేను. ఫర్ ఎగ్జాంపుల్ ABAP CO AB అని ఇచ్చాను. CO means contains only. CO means contains only. So ABAP contains only ABAP. Sorry, ABAP contains only AB. It is false because in ABAP we have 4 letters AB, AP. But in the so we are comparing only with AB. So this condition false, and because in ABAP we have letter P also. A, B, AP contains only AB అని చెక్ చేస్తున్నాము. సో దీంట్లో P అనే లెటర్ ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది కండిషన్. అట్ ద సేమ్ టైం ABAP ఇక్కడ ABAP అని ఉంది. ABAP contains any AB. It is true.
Okay, at the same time abap cp plus b. Condition is true because second character is b. cp ante source pattern. Okay, these are the examples. Don't be confused. I will explain all these things again in the SC38 code, so you will be able to understand very clearly. So I already explained operators. Operators ante enti? I give an example of operator is equal to is operator and a is the operator. So I wrote in a sequence C is equal to A plus B. Here C, A and B are the operands. So symbols are the operators, and whatever the memory location, whatever the variables that we have used, these are called operands. Okay. Then let's go to variable. What is the variable? Variable is the name of the given to the memory location. Variable is the name of the variable is the name given to the memory location. Let's come back once again. We have seen what is variable, what is operator, what is operand. Okay, keyword. Next is the keyword. What is the meaning of keyword? Keywords are the reserved words in any language. Particular keyword have their own functionality. Okay, for example, if you want to declare something, we use declaration keyword. Declare means to create any variable, we declare the variable. Okay, and what is the variable? Variable is the name of the given to the memory location. Example ఏంటంటే నిన్న మనం చూసాము, మనకు 3 లేయర్స్ ఉన్నాయి. డేటాబేస్ లేయర్, అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ నెంబర్ అనేది లేకపోతే ఒక టెక్స్ట్ అనేది డేటాబేస్ లో ఉంది. ఈ డేటాబేస్ లో ఉన్న టెక్స్ట్ ని నేను అప్లికేషన్ లేయర్ లోకి తీసుకురావాలి. సో డేటాబేస్ లో ఉన్న టెక్స్ట్ ని అప్లికేషన్ లేయర్ లో తీసుకుని రావడానికి నాకు ఒక మెమరీ లొకేషన్ అనేది అవసరం. సో ఆ మెమరీ లొకేషన్ should be same size of the database memory location, and it should have the same, it should accept the data type of same database. Okay, సో ఎప్పుడైతే మనకు మెమరీ లొకేషన్ మనం క్రియేట్ చేసుకుంటామో దాన్నే వేరియబుల్ అని అంటాము. One second, example. సో నిన్న మనం చూసాం ఇక్కడ అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, డేటాబేస్ లేయర్లు ఉన్నాయి. ఇదేంటి? ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. సో డేటాబేస్ లేయర్ లో నాకు ఒక టెక్స్ట్ ఉంది. ఏమని? రాజ్ కుమార్ అనే టెక్స్ట్ ఉంది. సైజ్ ఎంత? 8. సో ఈ రాజ్ కుమార్ అనే టెక్స్ట్ ని కనుక నేను అప్లికేషన్ లేయర్ లో తీసుకురావాలి అంటే నాకు ఇక్కడ కూడా టెక్స్ట్ విత్ 8 సైజ్ తోటి మెమరీ లొకేషన్ ఉండాలి. టెక్స్ట్ విత్ 8 అనే సైజ్ తోటి మెమరీ లొకేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే నేను ఈ రాజ్ కుమార్ అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకురాగలుగుతాను. ఓకేనా? ఈ మెమరీ లొకేషన్ కి మనం ఒక నేమ్ ఇచ్చుకుంటాము.
ఈ మెమరీ లొకేషన్ కి మనం ఒక నేమ్ ఇచ్చుకుంటాం. ఆ నేమ్ నే వేరియబుల్ అని అంటాము. ఆ నేమ్ ని వేరియబుల్ నేమ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెమరీ లొకేషన్ యొక్క నేమ్ నేను ఏ అని ఇచ్చుకున్నాను. సో ఇక్కడ మనకు వేరియబుల్ నేమ్ ఏమవుతుంది? ఏ అవుతుంది. సో ఫార్ ఈజ్ ఇట్ క్లియర్? ఆర్ ఎనీ డౌట్? అసలు అర్థమే కాలేదా? అర్థమైతే కొద్దిగా అర్థమైందా? పూర్తిగా అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా? Please confirm once again. Clear కదా? Right. Thank you. Okay. Basically, keywords are 7 types. It is all theoretical, friends. We no need to by heart everything here. Just for the information sake, I am giving all this information. While doing itself, you will learn all these things. While learning the programming language, you will learn all these things. You no need to by heart this one, but it is better to read once. Okay. So declarative keywords. Declarative keywords are to create variable names. Okay, I given you the example. Create variable. Okay. In ABAP, we can comment the code. Whenever we are writing something in the ABAP, we can comment the code so that it will not execute in the application layer, but we can see that information. Okay. Generally, we do comments with the help of star asterisk symbol. Whenever we place this asterisk symbol in the first column of the line, that entire line will be commented. Okay, if you want to comment the part of the line, you must place double quotation. From the double quotation onwards, it reads as a comments. Comments means not executable. That code will not execute, but it will be available in the program. Okay. So మనం 7 keywords ఉన్నాయి. అందులో ఒక కీవర్డ్ డిక్లరేటివ్ కీవర్డ్స్ అనేవి చూశాను. నెక్స్ట్ database keywords. Database keywords to work with database operations. Like if you want to fetch some records from the database to application layer, if you want to delete some records in the database layer, if you want to update some records in the database layer, if you want to insert some records in the table in database layer, we use database keywords. Example of database keywords are select, insert, update, delete. Okay. Next keywords are control keywords. Example of control keyword is if condition, else condition. Okay. For example, just now we discussed, if I want to do subtraction in 2 numbers, I will write a minus b. Before writing a minus b, I will check whether a is greater than b. If a is greater than b, then only I can do subtraction. Otherwise, I cannot. So to check that condition, I will write if. To check that condition, I will write if a is greater than b, I will write a minus b, else b minus a. Okay, so that is an example of control keyword. Then we can go for the definition keywords. Definition keywords are reusable modules. Reusable modules is nothing but example. What we can say example in real time. Yes. For example, I have created one application in my Android phone. I created one application in my Android phone. The application name is Alarm. Alarm అనే అప్లికేషన్ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. నేను డెవలప్ చేసి పెట్టుకున్నాను. ఈ అలారం అనే అప్లికేషన్ ని
ఎక్కడైనా వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు, అంటే ఏ ఫోన్లో అయినా వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. ఏ దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ reusable application. At the same time, in ABAP also, some part of code we can make it as a blocks, and that blocks we can use multiple times or any number of times in ABAP. Okay, and to use these reusable modules we use calling keywords. To use these reusable modules, reusable modules we use calling keywords. Okay, fine. Let me iterate once again what we have learned now. Operators are symbols used to perform some operations on data objects. Examples are arithmetic operators, relationship operators, and logical operators. Arithmetic operators are like plus, minus, like addition, subtraction, multiplication, division, power, all those things. And relationship operators like less than, greater than, less than or equal to, greater than or equal to. And logical operators are like and, are, not, contains only, contains any, contains string, shoots, pattern. Okay. And what is operands? Operands are the variables which we need to perform the particular operations. C is equal to A plus B. In this, C, A, B are the operands, and is equal to and plus are the operators. So what is a statement? What is a instruction? Instruction is a group of keywords, variables, operators, and operands. We learned what is variable, what is operator, and what is operand. Now we have come to keywords. Keywords are the reserved words in SAP ABAP. Examples like keywords are 7, like calling keywords, controlling keywords, declaration keywords, definition keywords, database keywords, event keywords, and operational keywords. Declarations are to create any variable, to declare any variable. Variable is the memory location name. We can comment any code in ABAP with the help of asterisk symbol. If we put asterisk symbol in first column of the line, that line will be commented. If you want to comment the part of the line, then you must place double quotation. From that double quotation onward, that line will be commented. And one more type of keyword is database keyword. To work with database operations such as select, insert, and update, we use database keywords. And next one is the control keywords. If else, do, do, while, and while are the control keywords. Reusable modules are the one more keyword, and that is definition keyword, and calling keywords are one more type of the keywords. Okay. Right. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము, డేటాబేస్ లేయర్ నుంచి ఏదైనా మనం తీసుకొని రావాలంటే అప్లికేషన్ లేయర్ లెవెల్లో లేకపోతే ప్రజెంటేషన్ లేయర్ లెవెల్లో మనకంటూ ఒక డాటా టైప్ ఉండాలి. ఆ డాటా టైపు షుడ్ బి సేమ్ డాటా టైప్ ఆఫ్ డేటాబేస్, అండ్ లెంత్ size of that data type should be same as the database. For example, రాజ్ కుమార్ అనే వాల్యూని నేను అప్లికేషన్ సర్వర్లోకి తీసుకురావాలనుకుంటున్నాను. నేను డాటా టైప్ టెక్స్ట్ అని క్రియేట్ చేశాను, బట్ దీని సైజ్ వచ్చేసి 5 ఇచ్చాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమని సేవ్ అవుతుంది,
ఓన్లీ RAJ KU అని మాత్రమే సేవ్ అవుతుంది. ఎందుకు డేటాబేస్ లో దీని యొక్క సైజ్ వచ్చేసి 8, బట్ అప్లికేషన్ లేయర్ లో దీని యొక్క సైజ్ వచ్చేసి 5 మాత్రమే క్రియేట్ చేసాము. మన వేరియబుల్ ని విత్ 5 తో మాత్రమే క్రియేట్ చేసాము. సో ఎంటైర్ వాల్యూ మనం ఇక్కడ స్టోర్ చేయలేము. ఓకే, రైట్. Basically, data types are two types. One is numeric data type, one is character data type. Example of numeric data types are integer, float, packed decimal. And example character data types are char, numeric char, date, and time. Numeric data types. Numeric data types, character data types. ముందు ఎగ్జాంపుల్ ఏం చూసాము, రాజ్ కుమార్ అనేది ఒక టెక్స్ట్. సో ఇక్కడ కూడా ఓన్లీ టెక్స్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేసిన వేరియబుల్ టైప్ అనేది నెంబర్ అనుకోండి, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ రాజ్ కుమార్ బికాస్ రాజ్ కుమార్ ఈస్ ద టెక్స్ట్. సో whenever we are fetching some values from the database to application layer, we need to check the data type of the database object. Hello? Sir, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలా? అదే న్యూమరిక్ డేటా టైప్స్, క్యారెక్టర్ డేటా టైప్స్ ఫిట్ చేశారు కదా రేటింగ్ తో, ఆ తర్వాత చెప్పండి. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, I created a data type of text 8 because in database we have text 8, so I can fetch the value and place into application layer. For example, I created with text 5, I cannot save the entire value in application layer. The same way, if I created a numeric data type in application layer, I cannot fetch this text into numeric because Raj Kumar is the text and numeric can contains numbers only 1, 2, 3, 4, 5, 6. It can save like these numbers only. So generally, data types are two types. One is numeric data type and another one is a character data type. Numeric data types can contains only numbers like 250, 540, 250 rupees, 50 pies, $140. All these are the numeric data types. And the character data types are date, time. Why date is the character data type? Because what is the date today? For example, 15th November 2021. 15th November 2021. Some people may write 15-NOV November 2021. For example, date ఉంది, డేట్ ఏమని రాస్తాము? 15th November, రైట్. కొంతమంది ఏమని రాస్తారు? YYY, MMM, DD ఫార్మాట్ లో కూడా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2000 year, 11th month, date 20. కొంతమంది ఏమని రాస్తారు? 11-20-2021 అని రాస్తారు. కొంతమంది 20-11-2021 అని రాస్తారు. సో this date not only contains number, it contains other characteristics. So that is why we call date as a character data type. Okay. Char is a alphanumeric. What is mean by alphanumeric? For example, if I write Raj Kumar 1 to 3, it contains alphabets as well as numeric numbers. That is, it is called alphanumeric. For example, date is there. It contains numbers
as well as the alphabets. So it is called alphanumeric. Here, integer, float, date, and time are the fixed length data types. What does it mean? Fixed length data type. Fixed length data type is. But for example, date is there. Date has the format of YYYY So the size is length is 8 here. So always the length of date will be 8 only. You cannot change that one. Okay, these are the syntaxes to create integer, float, and backward decimal. Okay, let's come to SAP screen once again as yesterday, and we'll start looking all these things. How many times we can give wrong password in a SAP? 3 times. Once we give the 3 times, what will happen? It will lock the user. Okay. Screen కనబడుతుందా? Text పెంచాలా? Text తీసేయాలా? 1 second. and English. చేద్దాం. Is it fine? Yes, sir. Yes? Yes, sir. Okay. So ఇక్కడ ఏమని చూసాం మనం? వాట్ ఈస్ కామెంట్? కామెంట్స్ ఆర్ ద నాన్ ఎగ్జిక్యూటబుల్ As comments are not executable statements, these are used to improve the readability of the program. Okay. So ఇక్కడ చూస్తే మనకు స్క్రీన్ లో చూస్తే ముందు ఆస్ట్రిక్ సింబల్ ఉంది కదా, వీటన్నిటిని కామెంట్స్ అంటాం మనం. The information will be available on the program, but it will not be executable. Means it will not have any impact on the system. For example, I am developing the program, then I will write this is my first program in SAP ABAP. I am going to learn how to declare variables. So whatever you write inside in the comment, in the form of comment, it will not have any impact in the code. Okay. For example, if I remove this comment line, but I wrote I am going to learn how to declare the variables. I wrote this one. I am trying to check whether I am trying to do the syntax check. So we have a key button here to do the syntax checks. అందరు కనబడుతుందా? మెనూ ఆప్షన్ చెక్. Okay, I am trying to check the program. So I came with error. Statement I is not defined to check your spellings. That means whatever I write here, system is not able to understand this one. If I comment this line, if I comment this particular line, then system will stop reading this line, particular line, but the information will be available whenever some new ABAP open this code
and understand why this program is developed. Okay. Once you write any code, you need to save the code, you need to check the code, and you need to activate the code. Okay. నిన్న కొంతమంది కనవలేదు కదా స్క్రీన్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్ హౌ టు క్రియేట్ ఏ ప్రోగ్రామ్. I am writing JetFico program 1. So I have given my own name ZFI_CO. ZFI_CO. You can use your own name. Program_1. I am clicking on create button. You need to give the title of this code and you need to select the type as executable program. Then you need to save it. It will ask for the package. As of now, you need to select local objects. Okay, now initial program is created. The transaction to write the code is SC38. Sir, wait, sir. 1 minute. Hello, sir. చెప్పండి. కంటిన్యూ చేయండి. ఓకే. దీనికి ముందు ఏం చెప్పారు సార్? అంటే ఏమైనా చెప్పారా? ఏంటండి? ఇంతకు ముందు సార్, ఈ స్క్రీన్ ముందు. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తాను. నో ప్రాబ్లం. ఎందుకు మధ్యలో డిస్ట్రాక్షన్ ఏంటండి? మొత్తం 2 minutes బ్యాక్ ఒక డిస్ట్రాక్షన్ వచ్చింది సార్, లైట్ గా ఇక్కడ లూజ్ కాంటాక్ట్ వచ్చి. ఓహో, ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, this we already discussed. Let's discuss once again steps to log on to SAP. Double click on SAP login. We need to provide client user ID and password. Then you press on enter. Okay. నిన్న మనం ఆల్రెడీ చూసాం కదా. So you need to select the client. You need to click on login. Then you will get the client number, user ID and password. Then press on enter. Then you will get this screen, SAP access. Here you need to enter SC38 as transaction code. Then you need to give the program name. 1 second. You need to give your own program name. In SAP, program name should start with Y or Z if it is a custom program. If it is a SAP delivered program, the program name will start with A, B, C up to X. If you are creating a custom program, the program name should start with Y or Z. In SC38 transaction, you should give the program name. Click on create. Give the program name. Click on executable program. Click on save. Then it will ask for the package. You need to click on local object. Sir, disconnect అయింది సార్. Okay. హలో సార్, 1 minute సార్. Okay. కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిందా? ఓకే. సార్ ఎక్కడ బ్రేక్ అయింది? హలో సార్
ఓకే అదే ఎక్కడ మిస్ అయింది అని అర్థం కావట్లేదు అంటే ఎక్కడ వరకు విన్నారు పిల్లలు అని. ఓకే సో మీకు ఇది అర్థమైందా హౌ టు క్రియేట్ ఏ ప్రోగ్రామ్ కమ్ టు SE38 గివ్ ద ప్రోగ్రామ్ నేమ్ దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ and then we need to let me do it once again. You need to come to SE38 transaction, click the program name, click on create, give the short description. Executable program, click on save, click on local object. Your first program is created. Okay, your first program is created. And we have already learned that data is the keyword to create the variable name. Data is the keyword to create the variable name. So for example, I want to add two numbers. So what I am going to write? I am declaring first variable data. I am giving example as variable 1 type. I am taking character data type. Okay, and I should mention the length. The length is 5. This is my first variable. I am also going to declare second variable data variable 2, the length of 5, and type is character. నేను ఇప్పుడు ఏం చేశాను ఫస్ట్ వేరియబుల్ క్రియేట్ చేశాను సెకండ్ వేరియబుల్ క్రియేట్ చేశాను and I need one more variable to save my result. So I am declaring data result size is 5 type char. Okay, ఇక్కడ చూడండి data is the keyword to declare the variable. Data is the keyword to declare the variable. Data is the keyword to declare the variable. I want to add two numbers. For example, C is equal to A plus B. So totally C, A, B. So I need 3 memory locations. First A and B to take the input and C is the output. So in our code, I created 3 variables, variable 1, variable 2, and the result should be saved in the result 1. So I am taking, for example, variable 1 is equal to 10. So I am saving the value of 10. I am saving the number 10 in variable 1. Okay, I am taking variable 2 is equal to 20 and result is equal to variable 1 plus variable 2. ఇప్పుడు చెప్పండి రిజల్ట్ అనే దాంట్లో ఎంత వాల్యూ ఉంటుంది? హలో 30. ఎస్. వేరియబుల్ 2 లో ఎంత ఉంటుంది? వేరియబుల్ 1 లో 10 ఉంటుంది. సో లెట్ us చెక్. I am writing the output. Write result. ఓకే, ఒకసారి కోడ్ మొత్తం మనం రాశాక లేకపోతే మధ్యలో కానీ we need to save the code. We need to check whether the syntactically it is correct or not. So it is saying type char is unknown. So we can declare like this also. One minute, sir. Finish. Yes, sir. Continue. Okay.
So once you write the code, you need to save the code and you need to check the syntaxes whether all the syntaxes are correct or not. So when I try to check the syntax, it is giving saying no syntax error found. No syntax error found in report ZFICO program 1. Okay. Then I need to activate this code. Before activating, it is showing that it is inactive. Before activating, it is showing that it is inactive. Then I am going to save them. Okay, let's go to the code once again. I created one variable and second variable, then result. Okay, here variable 1 and variable 2. You can give your own name. For example, I can write A. Here I can write B. So if you change here A and B, you need to change here and here also. Okay. Right. సో నేను ఫస్ట్ వేరియబుల్లో 10 అనే వాల్యూని సేవ్ చేశాను, సెకండ్ వేరియబుల్లో 20 అనే వాల్యూని సేవ్ చేశాను. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ 1 ప్లస్ వేరియబుల్ 2. దెన్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద రిజల్ట్? దీస్ టూ వాల్యూస్ విల్ బి సేవ్డ్ ఇన్ ద రిజల్ట్. ఓకే, వేరియబుల్ 1లో 10 ఉంది, వేరియబుల్ 2లో 20 ఉంది, టోటల్ 30 వస్తుంది. ఓకే, ఒకసారి కోడ్ను చూద్దాం మనం. In ABAP, each statement ends with dot. So you can choose say every line is a statement here. Data where one type char 5 ends with dot. Ends with dat. Ends with dot. Okay. If more than one variable having the same keyword, if more than one variable having the same keyword, list of same keyword every time, we use chain operator and variables are separated by commas. Okay, for example, data అనే కీవర్డ్ ని నేను 3 times యూజ్ చేశాను. డేటా అనే కీవర్డ్ ని నేను 3 times యూజ్ చేశాను. I do not want to use the same keyword 3 times. దానికోసం ఏం చేస్తామంటే, I'm just commenting this line. I can write like this, data. దీన్ని చైన్ ఆపరేటర్ అంటాము. దీన్ని చైన్ ఆపరేటర్ అని అంటాము. ఓకే, ఈ కోలన్ని చైన్ ఆపరేటర్ అంటాము. వేరియబుల్ 1 టైప్ AR5, వేరియబుల్ 2 టైప్ AR5, సారీ రిజల్ట్ టైప్ AR5. ఏమైంది? ఈచ్ వేరియబుల్ డిక్లరేషన్ పక్కకు కామాని యూజ్ చేశాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ డిక్లరేషన్ ఐ ప్లేస్ డాట్. ఇది చూద్దాం ఇది ఎలా పనిచేస్తుంది. సెలెక్షన్. ఓకే, ఇది కూడా పనిచేసింది. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది మన ఇష్టం ఉన్నది ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేరియబుల్ నేమ్ V1 అని ఇస్తున్నాను, V2 ఇస్తున్నాను, రిజల్ట్కి RT అని ఇస్తాను. లెట్ ఇట్ బి 1 second, డోంట్ బి కన్ఫ్యూజ్. డేటా V1 టైప్
cafe to type type cafe is equal to v1 plus v2, right? party నేను ఇక్కడ ఈ లైన్స్ అన్ని కామెంట్ చేశాను, అంటే ఈ లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ కావు ఇప్పుడు, ఓన్లీ అన్కామెంటెడ్ కామెంట్ చేయని కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఐఎమ్ సేవింగ్ దిస్ వన్, చెకింగ్ అండ్ యాక్టివేట్. ఇక్కడ వాల్యూ 0 అని వచ్చింది, ఎందుకు? ఇక్కడ అవుట్పుట్ 0 అని ఎందుకు వచ్చింది? ఇన్పుట్ ఇవ్వలేదు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. v1 is equal to 10 and vt is equal to 15 for the example. $25 అనింది, కానీ మనం వాల్యూస్ని కోడ్లోనే అసైన్ చేస్తున్నాం, బట్ ఇన్ రియల్ టైమ్ ఇట్ విల్ నాట్ బి లైక్ దిస్. ఇన్పుట్లో ఏదైతే క్యాలిక్యులేషన్ వాల్యూస్ ఇస్తామో అది క్యాలిక్యులేట్ కావాలి. I need to write a program to add two numbers, and that two numbers are not decided by the programmer. Those two numbers will be decided by the end user. నేను 2 నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి కోడ్ రాస్తాను, నువ్వు ఏవైనా 2 నెంబర్స్ ఇవ్వాలి ఇన్పుట్లో, అదే అవుట్పుట్లో కావాలి. సో ఇన్పుట్లో వాల్యూస్ ఇవ్వాలి అని అంటే మనం పారామీటర్స్ని డిక్లేర్ చేసుకోవాలి. ఫైన్, ఈ కోడ్ రాసుకుంటారా? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాసుకోండి, దిస్ వన్. ఫస్ట్ ఇలా డిక్లేర్ చేయండి, తర్వాత ఇలా. సో యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఎవ్రీ ప్రోగ్రామ్ నేమ్ స్టార్ట్ విత్ నో. ఫికో అనేది మన నేమింగ్ కన్వెన్షన్ కోసం పెట్టుకున్నాం అంతే. యూ కెన్ రైట్ ఎనీ నేమ్, ఇట్ షుడ్ బి స్టార్ట్ విత్ ఓన్లీ జెడ్ and you can give any name here. Generally in real time, for example, I am developing a program for sales and distribution, I write ZSD. If I am writing a program for material management, I write ZMM. So you people are from FICO background. For the naming convention side, I am writing ZFICO. For example, I am working in a project. The project is related to supply chain management. So I am writing the code like program name starting with ZSCM, supply chain management. So compulsory is only Z or Y first letter and remaining program name is your wish. But by seeing the program name itself, it should be understandable like why they have created this program. For example, I am creating a report for the sales order. I mention like ZSD underscore sales order report. So by seeing the program name itself, they will be able to understand this program is developed to get the sales report. Okay, right. మళ్ళీ చెప్పండి. స్టార్ట్ లో రిపోర్ట్ ఉందండి కదా సార్, అది స్టార్ట్ లో రిపోర్ట్ అని ఉంది కదా, జెడ్ ఫికో ముందు. ఇదా, దిస్ ఈస్ ద కీవర్డ్ టు క్రియేట్ ద రిపోర్ట్ నేమ్. Report is the keyword to create the program name. By default, it will come when you click on the create button. It will come automatically. You no need to write this particular line. And if you delete this one, the program will not work. Yes. This is the mandatory statement.
ఫస్ట్ ఏం చేసాం మనము ఇండివిజువల్ గా డిక్లేర్ చేసుకున్నాం వేరియబుల్స్ ని. సేమ్ కీవర్డ్ డాటా అనే కీవర్డ్ రిపీటెడ్ గా రిపీట్ అవుతుంది కాబట్టి ఈ రిపీటేషన్ ను ఉండకుండా చేయడానికి డాటా అని రాసాము. డాటా దీన్ని ఏమంటాము, చైన్ ఆపరేటర్ అని అంటాము. కమ్ అగైన్. కోడింగ్ లో లెటర్స్ వచ్చేసి స్మాలా లేకపోతే క్యాపిటల్? సో somewhere I mentioned. Okay. ABAP is not a case sensitive. You can write in capital letters or small letters. It will work. ABAP is not a case sensitive. I think on day one we discussed this one. ABAP is not a case sensitive. You can write the code in small letters or capital letters. Generally, all the keywords will be in capital letter and all the variables will be in small letters for readable purpose. Whether you write in small or capital, it will work. But readable గా ఉండడానికి, అంటే చూడడానికి చూడగానే అర్థం కావడానికి, ఏది కీవర్డ్ ఏది వేరియబుల్ అని అర్థం కావడానికి వేరియబుల్స్ అన్నిటిని స్మాల్ లెటర్స్ లో, తర్వాత కీవర్డ్స్ అన్నిటిని క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాం. ఓకే, నోట్ డౌన్ చేసుకున్నారా కోడ్? అయిపోయిందా? ఎగ్జాంపుల్ గా ఇలా లైన్ నెంబర్ 20 నుంచి కూడా రాసుకోవచ్చు. టు అండర్స్టాండ్, లైక్ we can create variable names with our own names అని. It is your wish whether you want to write it or not. Okay, I am commenting the entire code. So to take the input from the user, we use keyword parameters. Parameters is a keyword to accept the input from the selection screen. Okay, నేను ఏమని రాస్తున్నాను, పారామీటర్ కాబట్టి P అనే లెటర్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. We can write with any name, but to understand the code, if somebody open the code and see, it should be readable. For that one, I am starting the parameter name with P underscore variable name type char5 P underscore variable name type. అండ్ రిజల్ట్ అనేది మనకు ఇన్పుట్ స్క్రీన్ లో కనబడాల్సిన అవసరం లేదు. రిజల్ట్ అనేది ఓన్లీ అవుట్పుట్ లో రావాలి, ఇన్పుట్ లో రావాల్సిన అవసరం లేదు. కాబట్టి రిజల్ట్ ని డాటా అనే కీవర్డ్ తోటి డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, నేను సేవ్ చేశాను, చెక్ చేశాను, యాక్టివేట్ చేశాను, డైరెక్ట్ ప్రాసెసింగ్ అంటే F8 క్లిక్ చేశాను. ఇప్పుడు ఏమైంది, మనకు ఇన్పుట్ లో నెంబర్ ఇవ్వడానికి ప్రొవిజన్ అనేది వచ్చేసింది, అంతే కదా? రైట్. ఇప్పుడు నేను ఇక్కడ వేరియబుల్ 1 అండ్ వేరియబుల్ 2 అని డిక్లేర్ చేశాను, ఇలా ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ కూడా P అండర్స్కోర్ వేరియబుల్ 1 అండ్ P అండర్స్కోర్ వేరియబుల్ 2 అని వచ్చింది. బట్ ఎండ్ యూజర్ కి వాట్ ఈస్ P అండర్స్కోర్ వేరియబుల్ 1, వాట్ ఈస్ P అండర్స్కోర్ వేరియబుల్ 2 అనేది అర్థం కాదు. We need to change this text. We need to change the text. So what we will do, we will go to text element, selection text. గుర్తుపెట్టుకోండి, go to text element, selection text. I clicked on selection text. P అండర్స్కోర్ వేరియబుల్ అనే దాన్ని నేను వాల్యూ 1 అని రాసుకున్నాను. దీన్ని కూడా ఇన్పుట్ వాల్యూ 2 అని రాశాను. సేవ్ చేశాను, ఇక్కడ కూడా సేవ్ చేశాను, యాక్టివేట్ చేశాను, బ్యాక్ వచ్చాను. ఇక్కడ మాత్రం P అండర్స్కోర్ వేరియబుల్ 1, P అండర్స్కోర్ వేరియబుల్ అని కనబడుతుంది. కానీ ఎగ్జిక్యూట్ చేయగానే ఏమని కనబడుతుంది, ఇన్పుట్ వాల్యూ 1,
అండ్ ఇన్పుట్ వాల్యూ 2 అని కనబడుతుంది. ఓకే, రిజల్ట్ వర్డ్ రిజల్ట్ వర్డ్ డిక్లేర్ చేయలేదు అంటున్నారు. result is the data word. I declared with the data because it is not the input, right? It should come in only output. Okay. We no need to show to the end user. That is why I declared with the data keyword, and we no need to write any text for this one. And we will not get any provision to write the text for this one. Only for the input, it should be readable to the end user, right? So I am writing the result now. Result is equal to p underscore variable 1 plus p underscore variable 2. I'm writing the result. Save. So I am writing. So I am giving 20 here and 30. The output will be 50. Again, I am giving 90 and here 30. The output will be 120. Any doubts till now? Yes, sir. Yeah. Okay, code రాసుకోండి ఇంకా. సార్ అనదర్ పర్సన్ చెప్పండి. డౌట్ అడుగుతున్నారు సార్. చెప్పండి. You can come to the system and ask the doubt. No problem. Sir, in the coding we are giving the variable character, sir. We will assign the character. అవును. Char 5, but we are Yes. giving the integer values, sir. 20, 10 like that. How Of it course. will be processed? Yes. 1 second. ఇక్కడ ఒకటి మెన్షన్ చేశాము. క్యారెక్టర్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్. That means it accepts the integer and character. And your doubt is, it is a number. Can we declare the number? Okay. In the PPT, I have given the syntax for all those things. How to give the integer. Okay. How to give the character. How to declare the date. Okay. I given examples in the PPT, and I am sharing this document with you all. Okay. Yeah. Any more doubts? Fine. ఈ రోజు మీరు మీ అందరికి డాక్యుమెంట్ వస్తుంది. సో ఈ డాక్యుమెంట్ అందరికి వస్తుందండి. ఈరోజు నేను షేర్ చేశాను. సో మీరు మేబీ మీరు మొబైల్ ద్వారా షేర్ చేసుకుంటారా, లేకపోతే మెయిల్ ద్వారా ప్రింట్ తీసుకుంటారా, మీ ఇష్టము. దీంట్లో డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశాను. Day 1 నుంచి మనకి ఏమేమి క్లాసెస్ అయ్యాయి అనేది. ABAP layer, pre-client server architecture, what is role of ABAP consultant, what is RISE-F, what is report, types of reports, interfaces, conversions, enhancements, forms, workflow, and whatever we have discussed today. Operators, relation operators, operands, variables, keywords, and a syntax for creating the integer, float, syntax for character, syntax for date. ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ABAP is not case sensitive, but it is a space sensitive. So given in some example code here, how to create a program, step to execute a program, save the program, check the program, and activate the program. And these are the example for the parameters. Okay. దీంట్లో కంటెంట్ కూడా ఇచ్చాను. Day 1 లో మనం ఏమేమి డిస్కస్ చేసాము.
ఫ్లో కూడా ఇచ్చారు. ఎస్ వర్క్ ఫ్లో కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. వర్క్ ఫ్లోకి వర్క్ ఫ్లో అంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను. నేను నాకు లీవ్ కావాలి ఈరోజు. సో నేను నా మేనేజర్కి లీవ్ అప్లికేషన్ పంపాను. సో అప్పుడు నా మేనేజర్ కనుక దాన్ని యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, ఆ అప్లికేషన్ వచ్చేసి హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళాలి. హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలి, రాజ్ కుమార్ ఈరోజు లీవ్లో ఉన్నాడు అనేది. ఒకవేళ రిజెక్ట్ చేశాడు అనుకోండి నా మేనేజర్, ఆ అప్లికేషన్ వచ్చేసి నా దగ్గరికి రావాలి, యువర్ లీవ్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ అని. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. వర్క్ ఫ్లో అంటే ఆటోమేషన్ అన్నట్టు, ఎగ్జాంపుల్ ఆఫ్ ఆటోమేషన్. హలో సార్, వర్క్ ఫ్లో ఇంటర్ఫేసెస్ లాంటి జరుగుతుందా సార్? ఆ ఇంటర్ఫేస్ లో కూడా ఉంటుంది వర్క్ ఫ్లో. దేర్ ఆర్ టూ మెనీ లెవెల్స్ ఇన్ వర్క్ ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ ఐ చేంజ్ ద డెలివరీ డేట్, ద ఇన్ఫర్మేషన్ షుడ్ గో టు మై మేనేజర్ టు యాక్సెప్ట్ ద డేట్. In that case also we can go with the workflow. ఇంకా ఏమైనా డౌట్స్? Okay, can we wind up for the day? Yes. Thank you. నేను రేపు అడుగుతాను. రేపు వీడియో కాల్ ఉంటుంది, నాట్ దిస్ ఆడియో కాల్. రేపు వీడియో కాల్ ఉంటుంది. నేనే ఒక పర్సన్ సెలెక్ట్ చేస్తాను, వాళ్ళే వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ రోజు వరకు మనం ఏం నేర్చుకున్నాం అనేది. అండ్ ఆల్సో వీ హ్యావ్ ద నోట్స్ టుడే, రైట్? యూ కెన్ గో త్రూ ద నోట్స్ అండ్ యూ పీపుల్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఎవర్ ఐ ఆస్క్. ఓకే? Yeah, thank you. Thank you, sir.